రీసెంట్‌గా 'సుమతి శతకం' అనే సినిమా తీశాడు హీరోగా అమర్‌దీప్. అని ఆడియో ఫంక్షన్‌లో రిలీజ్ తర్వాత జరిగినటువంటి ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ, తనొక యూట్యూబర్‌గా తన కెరీర్‌ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను అని, 14, 15 సంవత్సరాల పాటు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ తను ముందుకెళ్ళానని, ఆడిషన్స్‌కి వెళ్ళేవాడినని, ఆడిషన్స్‌లో కొట్టించుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవని తనకి. మళ్ళీ ఈ విషయాలు చెప్పి నేనేమి సింపతిని క్రియేట్ చేసే ఆలోచనలో లేనని, మళ్ళీ ఎరా సింపతి క్రియేట్ చేస్తున్నామా అంటారు కాబట్టి అవన్నీ వద్దు నాకు. బట్ అలా అయితే జరిగేది. నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాల ఏ బ్యాక్‌గ్రౌండు లేదు నాకు. ఓన్లీ ఒకే ఒక్క గ్రౌండ్ ఉంది. అదేంటంటే నా కష్టం. నాకంటూ ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఏ గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చాను. చిన్న చిన్నగా ఎదుగుతూ వచ్చాను. ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ నాకు ఒక అవకాశం వస్తుంది, గుర్తింపు వస్తుంది అని అనుకున్న ప్రతి చోట కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను అక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైనటువంటి అవకాశము 'సుమతి శతకము' నాకు ఇది అని చెప్పుకొచ్చాడు అమర్‌దీప్. ఈ కథ విన్నప్పుడు తను అనుకున్నాడంట, అష్టాచెమ్మ నాని గారికి ఎలా అయితే ఒక మంచి బ్రేక్ వచ్చిందో, నాకు 'సుమతి శతకం' నుంచి అలాంటి ఒక వైబ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది. అందుకే సినిమా యాక్సెప్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. నాని కూడా ఎంచుకున్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో అట్లాగా తాను కూడా ఒక చిన్న ప్లాట్ని ఎంచుకున్నాడని, దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ తనకి తానుగా అన్నీ మార్చుకుంటూ తనకి తానుగా ప్రూవ్ చేసుకుంటూ వీడికి ఎందుకు ఇవ్వాలరా, వీడికి ఎందుకు చేయాలరా అనేదానికి వీడిది చేయగలడు, చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడుతూ వచ్చానండి నేను. సో ఆ రోజు ఏదైతే ట్రైలర్ లాంటి ఈవెంట్స్లో తిరుపతిలో కూడా జనాల్ని, పబ్లిక్ని, నేను స్టూడెంట్స్ని అందరినీ అడిగినటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, మీడియా మీ అందరినీ కూడా నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీ ముందు ఒకే ఒకసారి మళ్ళీ అడుగుతున్నాను, అది ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. ఈ సినిమా చూసి ఖచ్చితంగా ఒక మంచి హీరోగా ఎదుగుతాను నేను అని అమర్‌దీప్ మీడియా ముందు ఈ ఫంక్షన్లో అడగడం జరిగింది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేంటనేది ప్రూవ్ చేసుకుంటానని చెప్పి అడుగుతున్నాడు అమర్‌దీప్. చాలా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు సినిమా చేస్తారు, కానీ ఇష్టపడి ప్రాణం పెట్టి చేసినటువంటి సినిమా 'సుమతి శతకం'. సో దయచేసి నాకు ఒక మంచి అవకాశం ఇవ్వండి, సినిమాతో హిట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు అమర్‌దీప్.